Today also our lesson is Mars. Mars benefits, Mars effects. This is a textbook also more. Mars means blood relations, father, mother, brother, sisters, husband, wife, children, husband, parents, all are blood relations. Unfortunately, our society do not know this viewpoint in setting marriages. Okay? Do not take horoscopes into consideration. After failure, after negative effects, they can reach astrologers. What now do? Okay, in deciding martial defect of Kuja is main factor. Okay, only Kuja friendly sign, exalted sign, exalted aspect, friendly aspects. If Kuja has no Kuja dosha, this is additional point. Okay, కుజదోషము అన్నప్పుడు ఒక మహిళకి కుజదోషం ఉంది అంటే ఒక సంఘటన జరిగే అవకాశం ఉంటుంది. సిగరెట్లు తాగుడు, స్త్రీ రిలేషన్స్, పెళ్లికి ముందు అక్రమ సంబంధాలు, పెళ్ళయ్యాక వివాహేతర సంబంధాలు పెట్టుకునేటటువంటి మగవాడు భర్తగా వచ్చే అవకాశం వచ్చి నా నరకం అనుభవించే అవకాశం ఆ కుజదోషం వల్ల ఉంది. హింస, డొమెస్టిక్ వైలెన్స్, ఇలాగే డైవర్స్ అయిన తర్వాత పుట్టిల్లు ఉండదు, అత్తారిల్లు ఉండదు. దీని గురించి ఉమెన్ చాలా చాలా థింక్ చేయాలి. మన జీవితం ఏమిటి, మనకి ఏమి కావాలి, మనం ఏం సంపాదించుకుని బతకాలి, జీవితాంతం గౌరవనీయంగా ఎలా ఉండాలి అని ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల రీత్యా ప్రతి చదువుకునే ఆడపిల్ల, ప్రతి మహిళ తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఎక్కువ నష్టపోతే ఆ తల్లిదండ్రులు ఆడపిల్ల జీవితానికి ఏడుస్తారు తప్ప ఇంకెవరికి ఏ సంబంధం ఉండదు, మోసం చేసిపోతారు. ఇవన్నీ కూడా చంద్రుడు రాహువు చేసేటటువంటి అవకర పనులు అంటారంట. మోసాలు, సడన్గా అన్ఎక్స్పెక్టెడ్, అనూహ్యంగా సినిమాల్లో లాగా మోసం చేసుకోవడం అన్నమాట. సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఈ మోసాలు, అబద్ధాలను. నెక్స్ట్ ఇదే కుజుడు హైలీలో ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి రీఎస్టాబ్లిష్మెంట్ కూడా ఎక్కువ విపరీత మంచిగా చేయడాన్ని నీచభంగ రాజయోగము అని అంటారు. కన్యాదానం, అపాత్రదానం చేయరాదు. అర్థమైందా? ఓన్లీ కన్యాదానం బ్రహ్మచారికి ఇచ్చి మాత్రమే చేయాలి. అదర్వైజ్ ఆడపిల్లను మోసం చేసిన పాపం తరతరాలకి ఆ ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ ఆ ఫలితం అందుకుంటుంది అని చాలా స్పష్టంగా చెబుతున్నాను. దీనికి జ్యోతిష్యమే అక్కర్లేదు, ధర్మం ప్రకారం కూడా. ఇంకా చూడండి, మార్స్ కంజంక్ట్ ఒక గ్రహంతో కలిస్తే ఇచ్చేసేటటువంటి ఫలితాలు. ఇఫ్ మార్స్ కంజంక్ట్స్ వీనస్, ద నేటివ్ ఆల్ హెల్త్ లాస్ట్, ఆల్ క్యారెక్టర్ లాస్ట్, ఆల్ వెల్త్ లాస్ట్ ఆఫ్ హిజ్ పేరెంట్స్. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఇఫ్ మార్స్ కంజంక్ట్స్ గురు అంటే గురువుతో కుజుడు కలిసి అత్యున్నత స్థానంలో ఉంటే విద్యా విజయాలు, సన్మానాలు, పొలాలు, ఇల్లు కొనుక్కోవడం, ఆరోగ్యము, పరిపూర్ణ ఆరోగ్యము, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇదే మార్స్ బుధుడితో కలిసి బాగుంటే వైద్య వృత్తి ఇలాంటి దాంట్లో సర్జన్ అవ్వడం, మెడిసిన్, డ్యూయల్ టాలెంట్స్ అనేవి ఉంటాయి. అదే కుజుడు శనితో కలిసినా, శని వీక్షణాలు జరిగిన, సాధారణంగా శని కుజుల వీక్షణాలు ఉన్నప్పుడు కుటుంబ స్థానానికి సంబంధించి అయితే లవ్ మ్యారేజ్ అవుతుందని చెప్పొచ్చని అంటారు. శని కుజుడు వల్ల వీళ్ళు చేసేది. నెక్స్ట్ 8th లార్డ్, 9th లార్డ్తో కలిసి తండ్రి ఆస్తి, తండ్రి వల్ల లాభము అవి బాగుంటాయి. అదే తండ్రి నవమాధిపతి కనుక నీచపడితే ఉన్నత విద్యలో డిగ్రీ తర్వాత చదువులు ఆగిపోవడం, అవరోధాలు రావడం. తండ్రి ఏదైనా ఇస్తా కొంచెం ఆస్తి, అవరోధాలు అనంతరం అమ్ముకోవడం. ఇప్పుడు నా ఉదాహరణ తీసుకుంటే, నా తండ్రి స్థానమైన శుక్రుడిని నీచపట్టి మేషంలోంచి శని వీక్షణ భాగ్యం చేత పితృభాగ్యము, తండ్రి ఇచ్చినటువంటి ఆ కొంచెం యాక్సిడెంట్, ఎముకలు విరిగి, మెదడుకు దెబ్బతల్లి, వెన్నెముక విరిగి, జడ్జిమెంట్ కూడా సరిగ్గా న్యాయం జరగలేదని ఏదో జరిగింది. అప్పుడు కంటి తుడుపు చర్యలు జరిగాయి. దాంతో మొత్తం ఆస్తి అంతా అమ్ముకుని బయటకు వచ్చేసాం, వృత్తిలోంచి బయటకు వచ్చేసాం, ఆస్తి మొత్తం పోయింది.
ఆ విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి అన్నమాట. అంటే మరీ ఎగ్జాల్టెడ్గా గ్రహాలు ఉన్నప్పుడు ఆ వీక్షణాల వల్ల జరిగేటటువంటి సంఘటనలు. నేను నాది కాబట్టి నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను అన్నమాట. ఇలా ఎవరికైనా సరే జరుగుతాయి. కుజ శుక్రుల కలయిక మహా ప్రమాదకరం అన్నమాట. అవి చాలా ఉన్నత స్థానంలో ఉన్నా సరే ఈ కుజుడు ఎంతసేపు కూడా ప్రేమ, పెళ్ళి, ఇలాంటి విలాస జీవితం, విలాసం ఒళ్ళుంచి ఒక్క పని కూడా చేయరన్నమాట. వీళ్ళకి అప్పనంగా డబ్బులు వచ్చేయాలి, ఆస్తులు వచ్చేయాలి. ఇలాంటి దుర్బుద్ధులు అనేవి కూడా ఉంటుంది. ఇంక రాహు చంద్రుడు కానీ కంజంక్షన్ వీక్షణాలు ఉంటే ఇంకా వాళ్ళు చెప్పక్కల ఎంతమందిని ఎన్ని రకాలైన మోసం చేసి డబ్బులు దోచుకుపోతూ ఉంటారు. వాళ్ళు సంపాదన ఉండదు, డబ్బులు పట్టుకుపోతారు. ప్రతి భ్రష్టు పట్టినటువంటి కులభ్రష్టులు అనమాట అలాంటి వాళ్ళు తగలకూడదు ఏ ఆడపిల్లకని కూడా మనం కోరుకోవాలి. వివాహాలు చేసేప్పుడు ఖచ్చితంగా మీరు జాతక చక్రాలను పరిశీలింప చేయండి. ఏ జ్యోతిష్కుడు పెళ్లి సంబంధాలు చెడగొట్టడు, మంచి చేయడానికే చూస్తాడు. నిజాయితీగా నిక్కచ్చిగా ఉండి క్వాలిఫైడ్ అస్ట్రాలజర్ దగ్గరికి మాత్రం వెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాను, అనవసరంగా మోసాలు పోకుండా. ఈరోజు చిన్న స్మాల్ బ్రేక్. థ్యాంక్స్.